ప్రపంచ ప్రజల్ని దోచుకోవడానికి కార్పొరేట్ మాఫియా వేసిన ఎత్తు నరేంద్ర మోడీ పై ఎత్తు వల్ల భంగపడింది. వాస్తవంగా చచ్చిపోతామన్నప్పుడు ఓ 25,000 ఇవ్వమంటే ఇస్తాం, 50,000 ఇవ్వమంటే ఇస్తాం, అవసరమైతే అప్పులు చేసైనా సరే డబ్బులు ఇస్తాం కదా. ఇదిగో నీకు రోగం వచ్చేసిందయా, నువ్వు చచ్చిపోతావు, ఓ 1,00,000 కట్టు, 10 లక్షలు కట్టు అంటే ఉన్నాయని అమ్మి అవసరమైతే పక్క నుండి చంపైనా తీసుకొచ్చేస్తా, బ్రతకాలి అన్న ఆశతో. కరోనా అన్నటువంటి సందర్భం అదే. చచ్చిపోతామనేటప్పటికీ ఆసుపత్రులకు పరుగులు పెడితే వాళ్ళు ఎంత ఫీజులు కడితే అడిగితే అంత ఇచ్చేసాం కదా. వాస్తవంగా వ్యాక్సిన్ ఆ టైంలో 50,000 1,00,000 పెట్టినటువంటి దేశాలు ఉన్నాయి. 1,000 రూపాయలకి పెట్టి అది కూడా ఫ్రీగా ప్రతి ఒక్కళ్ళకి వేసిన ఏకైక దేశం భారత్. ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా వేసిన ఏకైక దేశం. మిగతా దేశాలన్నిట్లో అట్లా జరగల. ఆ టైంలో వేలకు వేలు డబ్బులు వసూలు చేశారు జనం దగ్గర, కానీ భారత్ ఒక్కటే ఫ్రీగా వేసింది. అక్కడ పేదలకు వేశారు కానీ టోటల్గా అందరికీ వేల డబ్బులు వసూలు చేశారు. యాక్చువల్గా అది లక్షల కోట్ల రూపాయల దంద. భారత్ చేసిన ఈ పని భారతే ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడంతో ఈ ప్రపంచ మార్కెట్కి భంగపడింది. ఇప్పుడు తాజాగా డిసీజ్ ఎక్స్ పేరుతో ఒక గుర్తు తెలియని డిసీజ్ రాబోతోంది. అది కరోనా కంటే ప్రమాదకరం అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచంలోని అన్ని దేశాల మీద ఒక ట్రీటీ అంటే ఒక ఒప్పందం మీద సంతకం పెట్టమంటుంది. అందరినీ కూడా అన్ని దేశాలు సంతకం పెడితే అప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసైడ్ చేస్తుంది వ్యాక్సిన్లు వెయ్యాలా లేదా. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ మన వ్యాక్సిన్స్కి చివరిదాకా అనుమతి ఇవ్వాల. ఇతర దేశాలు ఇవన్నీ ఇచ్చేసింది అనుమతి, మనది ఇవ్వాల. అంటే వర్ధమాన దేశాలకు సంబంధించినటువంటి వ్యాక్సిన్స్కి అనుమతి ఇవ్వదు. అది అమెరికా వాడిది రష్యా వాటికి మాత్రం అనుమతి ఇచ్చేసింది. ఎందుకంటే చెప్పుచ్చు కొడతారు, ప్లస్ అక్కడ వాళ్ళకి ఐక్యరాజ్య సమితిలో పూర్తి బలం ఉంది కాబట్టి. చైనా వాడి వ్యాక్సిన్ కూడా ఓకే చేసింది, భారత వ్యాక్సిన్ మాత్రం ఓకే చేయలేదు చాలా రోజుల పాటు. అంత దొంగ సంస్థ అది. అది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలిసేసి వాడితో సంతకం పెట్టేస్తాడంట. వాడిచ్చే ప్రోటోకాల్ ప్రకారం ప్రపంచం అంతా నడవాలి. నడవకపోతే అప్పుడు ప్రపంచ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన దళాలు వస్తాయి ఆ దేశంలో. ఇలాంటి ఒక దిక్కుమాలినటువంటి ఒక ఒప్పందాన్ని తయారు చేసి ప్రపంచ దేశాలన్నీ సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరుతో ఒక మాఫియా. ఇది అమెరికన్ మాఫియా, చైనా మాఫియా, రష్యా మాఫియా. ఈ అగ్రరాజ్యాలు 5 దేశాలకి సంబంధించినటువంటి మెడికల్ మాఫియా కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆడుతున్నటువంటి అతిపెద్దదైనటువంటి నాటకం. దీన్ని ఖచ్చితంగా తిరస్కరించకపోతే అత్యంత ప్రమాదం. భారత్ అందుకనే దూరంగా ఉంది.